శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతాయ నమః. మన ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వాళ్లకు జనవరి 3వ తేదీన జరగబోయే శుభ అశుభ ఫలితాలు, వీరి జీవితంలో అతిపెద్ద సంఘటన అనేది జరగబోతుంది. ఈ రాశి వాళ్ల జీవిత భాగస్వామి వలనో, లేదా వీరి జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తుల వలనో, లేదంటే వీరికి కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తి వలనో ఈ రాశి వాళ్ళు జీవితంలో ఒక సంఘటన అనేది ఈ సమయంలో చోటు చేసుకుంటుంది. అయితే వీళ్ల కారణంగా ఎటువంటి సంఘటన అనేది వీళ్ల జీవితంలో జరగబోతోంది, దాని నుండి ఎలా బయటపడాలి, అది మంచిదా లేదా చెడుదా అనేటటువంటి విషయాలు ఏంటి అని పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారి జాతక చక్రంలో ముఖ్యంగా వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, విద్య పరంగా, వాహన పరంగా, వివాహ పరంగా ఎలా ఉండబోతుంది అనే ముఖ్యమైనటువంటి విషయాలను చూసినట్లయితే గనక దానితో పాటుగా ఈ రాశి వాళ్లకు జీవిత భాగస్వామి వలన, అలాగే కాబోయే జీవిత భాగస్వామి వలన ఎలాంటి ఆసక్తికర సంఘటన అనేది ఈ సంవత్సరంలో జరగబోతుంది అని తెలుసుకోవాలంటే ఆ విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రాశి వాళ్ళ మనస్తత్వం మిగతా వారి రాశుల కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అదేవిధంగా వీళ్ల జీవిత భాగస్వామిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే వీరు స్నేహితులను, బంధువులను, అలాగే తోటి స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. కాకపోతే ఈ రాశి వాళ్లకు వారి దగ్గర ఎవరైనా సరే నమ్మకం కోల్పోతే కనుక వాళ్ళని ఎప్పటికీ ఇంకా దగ్గరికి రానివ్వరు. అలాగే వారిని కలవడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ నమ్మకానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారు, అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. కటువుగా ప్రవర్తించిన లోపల సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టే కుంభరాశి వాళ్లకు వాళ్ళ జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. వీరిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకో ఇలా అని అంటే గనక కుంభరాశి వాళ్లకు జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు, వారిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారి కోపాన్ని, అలాగే ఎదుటి వాళ్లతో వీరు ప్రవర్తించే తీరుని బట్టి ఈ రాశి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చూపించే కోపం, గాంభీర్యం అనేది పైపైన మాత్రమే ఉంటుంది, కానీ వీరు ఎప్పుడూ కూడా అలా ఉండరు. వీరి యొక్క నిజమైన వ్యక్తిత్వం, మనస్తత్వం అన్నీ నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించాలి, కానీ అపోహలు మాత్రం తావివ్వకండి. కుంభరాశి వారి పనితీరు, వారి కోపాన్ని కానీ అర్థం చేసుకోకుండా ఉంటే చాలా వివాదాలకు తావిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విశాలమైన మనస్సును, ప్రేమని చూపిస్తారని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వారితో చాలా తొందరగా కలిసిపోతారు. ఒకసారి ఎవరితోనైనా విభేదం వచ్చినట్లయితే కనుక వారి దగ్గర నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరికి కూడా రానివ్వరు. కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్నవారికి స్నేహితులు కొంచెం తక్కువగా ఉంటారు. ఈ రాశివారు నిజాయితీగా, నమ్మకంగా ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పట్టించుకొని ఆ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఆ పనిలో సక్సెస్ని సాధిస్తారు. కుంభరాశి వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా వారిని అమితంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ఆచితూచి ఆలోచించవలి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని అనుమతి తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఆర్థిక వ్యవహారాల వలన మీ జీవిత భాగస్వామితో గొడవలు, తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తుల జీవిత భాగస్వామి లేదా వీరి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తుల కారణంగా కానివ్వండి, కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. అనుమతితో చేసేటటువంటి పనులు మీకు మంచివి. ఏదైనా విషయానికి సంబంధించి, అలాగే కుటుంబానికి సంబంధించి వారికి వచ్చిన లేదా నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వివాదాలు తలెత్తకుండా ఉంటాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి
జరగబోయే శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.